వావ్, కొత్త ఇల్లు కొన్నాను, కొత్త కార్ కొన్నాను, లేదంటే నాకు అదృష్టం కలిసి వచ్చిందని కొంతమంది, నాకు రాని డబ్బులు వచ్చినాయని ఇంకా కొంతమంది. ఎక్సైట్మెంట్లో మీరు మీ హ్యాపీనెస్ని, మీకు వచ్చిన ఆ గుడ్ థింగ్స్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా? అస్సలు చేసుకోకండి. ఎందుకు ఇలా అస్సలు చేసుకోకండి. ఎందుకంటే ఇది చూడండి. అదేం పెద్దనా, నిన్నటి వరకు నువ్వు ఇస్తా అని చెప్పినావు గానే. ఏం అనుకోకురా అన్న. బాగున్నావా అన్న? బాగున్నారా? పెద్దమ్మ పెద్దాడికి ఇట్లా మంచిగా ఉన్నారా అనే? అందరు బాగున్నారు. దా లోపడరా. అరే ఇంత పెద్ద ఇల్లు రెండెంతరా? రెంట్ కాదన్నా, మొన్ననే 80 లక్షలు పెట్టి ఇల్లు తీసుకున్నా. పెద్దడాడిని 5 లక్షలు అడిగింది కూడా ఇల్లు కోసమే. ఇస్తా అని చెప్పిండా? ఇస్తాన్నాడన్నా. వడ్లమ్మిన పైసలు ఇంకా రాలేదంట కదా, అవి రాగానే నీకు ఇస్తారా అని చెప్పిండు. దా అన్నం తిందుదా. అరే వదిన ఫోన్ చేసిందిరా, అర్జెంట్ వెళ్ళాలి. అరే దా అన్న, 2 నిమిషాలు తినిసిపో. అరే వస్తా. హలో, వస్తున్నా దారిలో ఉన్నా. హలో పెద్దనాన్న, అదే బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తారు పెద్దనాన్న. అదే నిన్న పైసలు ఇస్తా అని చెప్పినావు కదనే. డబ్బులు అయ్యేటట్లేవు బిడ్డ. అదేం పెద్దనాన్న, నిన్నటి వరకు నువ్వు ఇస్తా అని చెప్పినావు గానే. ఏం అనుకోకురా. సరే పెద్దనాన్న. మొన్ననే 80 లక్షలు పెట్టి ఇల్లు తీసుకున్నా. పెద్దడాడిని 5 లక్షలు అడిగింది కూడా ఇల్లు కోసమే. చూసారు కదా, మ్యాక్సిమం పీపుల్ ఇలాగే ఉంటారండి. మనతో పాటు మన వాళ్ళలాగానే ఉంటారు, కానీ నటిస్తారు. మనం బాగుపడితే ఓర్చుకోలేరు. కాబట్టి మెయింటైన్ ద సీక్రెట్ అబౌట్ యువర్ సక్సెస్. ఎప్పుడో తెలియాల్సినప్పుడు ఎవరో అడిగితే ఓకే అని చెప్దాం అంతే.